నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో మీకు తెలిసిన ఫ్రెండ్స్ లో సెలబ్రిటీస్ నుంచి లేదా పొలిటికల్ లీడర్స్ నుంచి ఏమన్నా కాంప్లిమెంట్స్ విషెస్ ఏమన్నా వచ్చాయా మూవీ గురించి? ఫ్రెండ్స్ నుంచి చాలా మంది కరీంనగర్ లో తర్వాత వరంగల్ లో చూసిన వాళ్ళు చాలా మంది ఫోన్ చేసి చెప్పారు. సెలబ్రిటీస్ నుంచి అయితే ఇంకా రాలేదు, అంటే సినిమా కదా కొంచెం అబ్జార్ప్షన్ టైం పడుతుంది. నిన్ననే రిలీజ్ అయినాయి, 10 సినిమాల వరకు రిలీజ్ అయినాయి. సో అట్లీస్ట్ 1-2 days పడుతుంది ఫర్ పీపుల్ టు నో, జనాలకి ఒక మంచి సినిమా వచ్చిందని తెలియడానికి. సో వెయిటింగ్ ఫర్ దాట్. బట్ ఇండస్ట్రీలో నా ఫ్రెండ్స్ కో యాక్టర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, వేరే వాళ్ళు అయితే చూసిన వాళ్ళు దే సెడ్ గుడ్ థింగ్స్ అబౌట్ మీ. చూడని వాళ్ళు మంచి రివ్యూస్ వస్తున్నాయి, మేము విన్నాము అని చెప్తున్నారు. సో క్వైట్ హ్యాపీ అబౌట్ ది రిజల్ట్ సో ఫార్. హలో డైరెక్టర్ గారు. సార్, ఇప్పుడు షరతులు వర్తిస్తాయని అంటే నిన్న చూసాకే రావు, డబ్బులు ఊరికే వస్తే మోసపోతామని ఆ కాన్సెప్ట్, అంటే రియల్ లైఫ్లో మీకు అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా? అంటే ఇలాంటి స్కామ్స్? నేను అదే ఇక్కడ కూడా ఇప్పుడు అంత మీడియాకి అంటే నేను రెగ్యులర్ పేపర్ చదువుతాను. ఇప్పుడు మనకు బ్యానర్ ఐటమ్ కంటే ఎక్కువ ఈ డిస్టిక్లలో వచ్చే వార్తలు, అట్ ది సేమ్ టైము ఇవన్నిటికి నేను రెగ్యులర్గా చూస్తూ, అంటే ఇవి ఎక్కువ నేను రెగ్యులర్గా చూసేటప్పుడు ఈ ఆర్థిక నేరాలు చూసేటప్పుడు నాకు ఎక్కువ ఇన్స్పైర్ బై పేపర్ నుంచి ఎక్కువ తీసుకున్నాను. ఆ 50% అక్కడ పేపర్ నుంచి తీసుకుంటే 50% నా చుట్టూ ఉన్న మనుషులు. అంటే నేను ఎప్పుడు అట్లాంటి ప్రాక్టీస్ చేయలేదు, కానీ మాకే ప్రతిసారి ఎదురయ్యేటి ఇట్లా ఇది చేద్దాం అది చేద్దామని అక్కడి నుంచి తీసుకున్నాను సార్. చైతన్య, ఈ షరతులు వర్తిస్తాయి మూవీ అనేది చాలా కరీంనగర్లకు సామాన్యుడు ఫ్యామిలీ పర్సన్ లాగా అనిపించారు. సో ఈ మూవీ చేస్తున్నప్పుడు ఇట్లా ఈ ఫైనాన్షియల్ క్రైమ్స్ గురించి చేశారు కదా, సో అవేర్నెస్ కోసం చూపించారు. సో ఇటువంటి క్యారెక్టర్ చేసినప్పుడు మీకు ఎప్పుడు రిఫరెన్స్ చూసారు అట్లా మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఫైనాన్షియల్ క్రైమ్స్లో స్కామ్లు విరుక్కోవడం అట్లాంటివి ఏమైనా జరిగినాయా? డైరెక్ట్గా తెలిసిన వాళ్ళు కాకపోయినా వినడం, అంటే ఇలాంటి చాలా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. అంటే మన చుట్టుపక్కల కానీ తెలిసిన వాళ్ళకు వీళ్ళకి జరుగుతూ ఉంటాయి. ఇప్పటికీ ఏదో రూపకంగా ఏదో టైప్లో జరుగుతూ ఉంటాయి. ఆర్థిక నేరం అన్న చెప్పినట్టు డబ్బులకు సంబంధించి మల్టీ లెవెల్ మార్కెటింగ్ కావచ్చు, లేకపోతే చిట్ ఫండ్స్ కావచ్చు, ఆల్ దీస్ ఆర్ మనీ రిలేటెడ్ ఇష్యూస్. సో మనం చిట్ ఫండ్స్ చాలా వరకు చూసాము, ప్రోడక్ట్స్ ఇవి కూడా ఉంటాయి. సో మల్టీ లెవెల్ మార్కెటింగ్ కూడా చాలా కంపెనీలు మనకు తెలిసినవి వచ్చినాయి. ఏదో ఒక టైంలో అట్లీస్ట్ మనం కాకపోయినా మన పేరెంట్స్ అయినా అందులో ఏదో కుక్కర్ వస్తుందనో వాషింగ్ మిషన్ వస్తుందనో ఆశపడ్డ వాళ్ళు ఉన్నారు. అండ్ నిన్న నేను సినిమా థియేటర్లో చూసినప్పుడు, లేకపోతే ఈవినింగ్ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వన్ ఆఫ్ దెమ్ వాజ్ సేయింగ్ ఏదో దేనిలో ఏదో స్కీమ్లో చేరితే కుక్కర్ వస్తుందని చెప్పి అప్పుడు బ్యాక్ 10 years back or 12 years back, I don't know when this was exactly, but కుక్కర్ వస్తుందని చెప్పి నలుగురు జాయిన్ చేయించినట్టు. అంటే దట్ వాజ్ ది కైండ్ ఆఫ్ మెంటాలిటీ అప్పుడు మనకున్న సమాజంలో. సో ఆల్ దీస్ ఎగ్జాంపుల్స్ మనం వినే ఉంటాము. ఇప్పుడు నేను కూడా చాలా విన్నాను. సో అలాంటి సబ్జెక్ట్ మీద ఒక సినిమా వచ్చినప్పుడు వెరీ రిలేటబుల్ అనిపించింది. ఇప్పుడు వై వుడ్ ఐ వాంట్ టు డూ దిస్ ఫిలిం, సినిమా ఎందుకు చేయాలంటే ఇట్స్ వెరీ రిలేటబుల్ సబ్జెక్ట్. ప్రతి ఒక్కరికి ఏదో సందర్భంలో ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్న సబ్జెక్ట్. ఇంత నేటివిటీ అంటే ఫర్ మీ, నేను కరీంనగర్లో వచ్చిన కాబట్టి అలాంటి ఒక సబ్జెక్ట్, అలాంటి స్లాంగ్లో మాట్లాడే అవకాశం, నా భాషలో నా యాసలో మాట్లాడే అవకాశం నాకు నా ప్రొఫెషన్లో అంటే యాక్టర్గా నాకు చేసే అవకాశం వచ్చినందుకు ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో ఐ డోంట్ వాంట్ టు లూజ్ దిస్ ఆపర్చునిటీ. అట్లనే ఇవాళ చిరంజీవి అనే క్యారెక్టర్కి చాలా మంచి పేరు వచ్చింది. అంటే యునానిమస్గా అందరూ చూసిన ఆడియన్స్ కావచ్చు, ఇచ్చిన రివ్యూవర్స్ కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు, పాత్రికేయ మిత్రులు కావచ్చు, అందరూ బాగా చేసావని చెప్తున్నారు. సో దట్ ఈస్ బికాజ్ నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ కావచ్చు, కల్చర్ కావచ్చు, అక్కడ నుంచి వచ్చిన కాబట్టి అంత బాగా చేయగలిగిన అనుకుంటున్నా. సో యా, దట్ ఈస్ ఇట్. థ్యాంక్ యూ. డైరెక్టర్
ఆ మూవీ చాలా థాట్ ప్రొవోకింగ్ ఉందండి. సో ఇప్పుడు ఈ చిట్ ఫండ్ స్కామ్స్ అనేవి రెగ్యులర్ గా చాలా జరిగే చూసారు అందరూ. సో ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అంటే ఇప్పుడు యాప్స్ ద్వారా మనీ తీసుకోవడం జరుగుతుంది. సో అప్పుడు స్టోరీకి ఇప్పుడు స్టోరీకి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఇది జరుగుతుంది అదే కాబట్టి. నేను అది సినిమాలో కూడా చెప్పాను. అంటే ఆర్థిక నేరాల పరిణామక్రమం సేమ్ ఉంటుంది. అప్పుడు చిట్టీలు కావచ్చు, తర్వాత ప్రోడక్ట్స్ కావచ్చు, తర్వాత ఇప్పుడు సైబర్ నేరాలు కావచ్చు, ఏదైనా కానీ. అందుకని నేను మీకు 2-3 సార్లు అదే చెప్పాను. ఇప్పుడు ఈ మనకేంటిది, మన ఫ్రెండ్స్ గ్రూప్ ఉన్నట్టే దేని వాట్సాప్ గ్రూప్లు కూడా ఉన్నాయి. అట్లా అప్డేటెడ్ అంటే ఏదైనా కానీ అప్డేటెడ్ అవుతుంది అట్ ది సేమ్ టైం. దాంతోపాటు ఇప్పుడు మనకేంటిదనంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చింది కాబట్టి అని చెప్పేసి ఎక్కువ ఇవి కనబడట్లేదు, కానీ మనకి ఇవి ఇంకా జరుగుతున్నాయి. టౌన్లలో జరుగుతుంది. ఇప్పుడు మనకు జస్ట్ ఒక 2 years బ్యాక్ మన కూకట్పల్లిలో ఎలక్కాయ ఏదో ఒకటి అయింది కదా. జస్ట్ ఈ చైన్ సిస్టమ్ యాజ్ యూజువల్ కంటిన్యూగా, అంటే మా ఆర్థిక నేరాలు అనేది వేరే వేరే రూపాల్లో ఉంటుంది, కానీ అంతా ఒకటే థ్రెడ్ కిందకి వస్తుంది. అందుకని నేను మనసులో థ్రెడ్ పెట్టేసినాను. అందుకని 40,000 కట్టాలి, 4 చేరిపోయాలి, 4 లక్షలు కడితే 4 నెలలతో 4 లక్షలు వస్తాయి అన్నది. అందుకని హీరో వెంటనే కౌంటర్ ఇస్తాడు, సత్తా కూడా 4 మోసుకపోవాలరా అని చెప్పేసి. అంటే మన థాట్ ప్రాసెసే ఉండాలని చెప్పేసి అది మనకు అదే డైలాగ్ కూడా అదే ఉంటుంది. అప్డేట్ అవ్వాల్సింది ఫోన్లు కాదు మనుషులు అని చెప్పేసి. దానికి దీనికి అంటే నా పర్స్పెక్టివ్లో చెప్పిన నేను. మనకు ఏంటిదంటే ఇప్పుడు సైబర్ క్రైమ్కు వేరే యాంబియన్ అవసరం అవుతుంది. ఇప్పుడు యాప్లు అంటే నేను వేరే పర్స్పెక్టివ్లో చెప్పాలి. మనుషుల చుట్టూ చెప్పాలనుకున్నప్పుడు దిగువ మధ్యతరగతి మనుషుల చుట్టూ చెప్పాలనుకున్నప్పుడే దీన్ని చూస్ చేసుకున్నాను. సో కరీంనగర్ ఫ్యామిలీ డ్రామా గురించి బాగా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్ అని. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీరు ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందండి చూసిన తర్వాత? ఇట్లా ప్రతి ఒక్కరు యునానిమస్ గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. అంటే డైరెక్ట్ మెసేజ్ పెడుతున్నారు. వాళ్ళు ఒక 4 చెప్తున్నారు. మా ఐడీలు సోషల్ మీడియా ఐడీలు తెలుసుకుని మాకు ట్యాగ్ చేసుకుంటూ మంచి రివ్యూలు ఇస్తున్నారు. వెరీ హ్యాపీ సార్, వెరీ హ్యాపీ. అందుకని హ్యాపీని ఇట్లా షేర్ చేసుకుంటున్నాం. డైరెక్టర్ గారు చేరండి చేర్పించండి అన్నట్టుగానే సినిమా చూడండి, 4 చూపించండి అనేలా సినిమా తీశారు. మంచి సోషల్ కాజ్. ఇప్పుడున్న అంటే ఇదివరకు చాలా మందికి తెలియచ్చు, ఈ విషయం అనేది తెలియచ్చు, కానీ రూపాలు మార్చుకుంటుంది. మీరు ఇందాక అన్నట్టు ఆర్థిక నేరం ఏ రూపంలో ఉండొచ్చు, కానీ బేసిక్ అనేది మనకు ఒక సొసైటీలో బేసిక్ మూలం ఎలా ఉంటుంది అనేది మీ సినిమా ద్వారా మంచి విషయాన్ని చెప్పడం జరిగింది. సో దీనికోసం మీరు కథ రాసుకున్నప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇది వర్కౌట్ అవుతుందా? ప్రొడ్యూసర్ దీన్ని ఎంతవరకు బిలీవ్ చేశారు? అదే అంటే ఇప్పుడు దానికంతా ఇదే రూపం సార్. నేను రాసుకున్నాను, ప్రొడ్యూసర్కి నచ్చింది, తీశాను, ఇప్పుడు జనానికి నచ్చుతుంది. సింపుల్. ఎలా ఒప్పించగలిగి ప్రొడ్యూసర్ని ఈ పాయింట్ చెప్పి ప్రొడ్యూసర్ని ఒప్పించడం అనేది మీకు ఎంతవరకు సవాలు? సినిమా అదే నేను ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ దే ఆర్ వెరీ అంటే వాళ్ళు సినిమా లవర్స్ ఫస్ట్ నుంచి వెళ్ళి. వాళ్ళకి పర్టికులర్ ఐడియా ఉంది ఏ సినిమా అయితే ప్రేక్షకులు కనెక్ట్ అవుతుంది, మన స్థాయిలో ఎట్లయితే బాగుంటుంది అని చాలా జాగ్రత్తలు తీసుకొని. అంటే నేను ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే మేము ముందు నుంచి అనుకున్నాం సార్, మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తామో అంత వచ్చే ఒక హీరోని పెట్టుకుందాము. ఎట్ ది సేమ్ టైం నేను ముందు నుంచి లేపినాను, దాంతోపాటు మనకి ఇవన్నీ యాడ్ అవుతాయి సార్. నా టైటిల్ ఒకటి మంచి యాడ్ అవుతుంది. నా టైటిల్ ప్రొటాగనిస్ట్కి అంటే లీడ్ యాక్టర్స్కి ఉన్న పేర్లు యాప్ట్ అవుతాయి. నేను మ్యూజిక్ మంచి కొంచెం ఉంది సార్ నాకు సెన్సు, మేము మంచి పాటలు ఇవ్వగలుగుతామని చెప్పి మంచి పాటలు ఇచ్చినాను. చెప్పినాను మనకేంటిదనంటే ఏమున్నా కానీ మనకు సినిమా ఆడడానికి ఒక 20-30 సీన్లు అంటే ఆడితే మస్తు ఆడుతుంది కదా, మనకి అంతకంటే మంచిగా ఉంటాయి సార్ అని చెప్పేసి కొన్ని సీన్లు చదివి వాళ్ళు అప్పుడు ఈ సీన్ ఖచ్చితంగా బాగా వస్తుంది అని చెప్పేసి వాళ్ళు కూడా డిస్కషన్ చేసి మేము అది ఇప్పుడు నిజమైంది. అంటే మేము అప్పుడు డిస్కషన్ చేసి ఇవన్నీ నిజమైంది. ఇవన్నీ అప్పుడు వాళ్ళకి చెప్పినప్పుడు దోహదపడ్డాయి ఇవన్నీ. సో కరీంనగర్ కుర్రాడిగా, కరీంనగర్ చిరంజీవిగా సో సినిమాలో కనిపించడం జరిగింది. ఇంట్లో భార్య అత్త కోడళ్ళ మధ్య నలిగిపోయే భర్తగా, సో ఒక సొసైటీలో ఒక చిన్న చిరుద్యోగిగా మీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో రియల్ లైఫ్లో అత్త కోడళ్ళ మధ్యలో నలిగిపోయిన రియల్ చిరంజీవి ఉన్నాడా మీలో? ఇంకా లేడన్నా, ఇంకా పెళ్లి చేసుకోలేదు, ఇంకా నలిగిపోయే టైం రాలేదు. బట్ లైఫ్లో చూస్తుంటాం కదా, వేరే ఫ్రెండ్స్ని కావచ్చు, లేకపోతే కజిన్స్ని కావచ్చు, వాళ్ళని కావచ్చు, మీలాంటి వాళ్ళని చూసినప్పుడు ముందే ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు డైరెక్టర్. ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఎక్స్పీరియన్స్ని చూసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి అంత మంచిగా వచ్చింది అనుకుంటున్నా క్యారెక్టర్. బట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదన్న. బట్ థ్యాంక్ యూ, మీరు కూడా చాలా మంచి మాట్లాడినరు నా సినిమా గురించి. మంచి రివ్యూ కూడా ఇచ్చిండ్రు. అవును, చాలా పెద్ద ప్లాట్ఫామ్. మీ కోస్టార్ గురించి చెప్పండి.
అన్నా మీ కోస్టార్ భూమి శెట్టి. అమ్మాయిని మీరు అందరూ మర్చిపోయారు. ఎవరు కూడా thank you, అమ్మాయి అన్న. థ్యాంక్స్ భూమి చెప్పలేదు, శెట్టి. కానీ చాలా బాగా చేసింది అమ్మాయి కూడా కొత్తగా. ఈక్వల్లీ చిరంజీవి ఎంత అయితే ఇంపార్టెంట్ సినిమాకి, విజయశాంతి కూడా అంతే ఇంపార్టెంట్. ఆ అమ్మాయి లేకపోయి ఉంటే ఆ క్యారెక్టర్కి అంత మంచి పేరు వచ్చేది కాదు. ఇవాళ చూసిన వాళ్ళందరూ ఇద్దరు చిరంజీవి విజయశాంతి పేరు గురించి, లేకపోతే ఆమె చేసిన కన్నడకి వెళ్ళి వచ్చినా కూడా అసలు ఎక్కడా కూడా మీకు ఏ సీన్లో కూడా డ్రాప్ అవ్వకుండా ఎమోషన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగా చేసింది. వెరీ టాలెంటెడ్ యాక్టర్, నేను ఫస్ట్గా చెప్తున్నా. షీఈస్ గుడ్ అ బ్రైట్ ఫ్యూచర్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ వెరీ ప్యాషనేట్ యాక్టర్స్. Once again, I would like to thank Bhumi Shetty for being such an amazing co-star, and I would like to wholeheartedly wish her amazing projects ahead.